హలో ఎవ్రీవన్, ఐ ఎమ్ మమత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము మెదక్ డిస్టిక్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. 23 డిపార్ట్మెంట్స్లో అయితే వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే డిస్కషన్ చేస్తున్నామండి. సో మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. సో వీడియో లెంత్ అయితే ఎక్కువగా ఉంటుందండి, ఎందుకంటే మనకు 1 or 2 పోస్టులు కాదండి, 23 డిపార్ట్మెంట్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అన్నీ కూడా ఒక్కో డిపార్ట్మెంట్లో 2, 3, 4, 5 వేకెన్సీస్ అయితే ఎక్కువే ఉన్నాయన్నమాట. సో అందుకని వీడియో అయితే లెంత్ ఎక్కువగా ఉంది. ఫస్ట్ మోడ్లో పెట్టుకుని అయినా వీడియో అయితే కంప్లీట్గా చూడండి. సో సబార్డినేట్ పోస్టుల నుండి మనం చూసినట్టయితే డిప్లొమా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అసిస్టెంట్, అలాగే టెక్నీషియన్ పోస్టులు, లైబ్రరీయన్ పోస్టులు, ఇలా అన్ని డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయండి మెడికల్ కాలేజ్లో. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం అన్నమాట. సో మనం చూసినట్టయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ జనరల్ హాస్పిటల్ మెదక్ అనమాట. సో హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజ్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సో ఒక్కో డిపార్ట్మెంట్కి అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే 20 వరకు ఉందండి, అంటే August 20 వరకు లాస్ట్ డేట్ అనమాట అప్లికేషన్. సో చాలా తక్కువ టైం ఇవ్వడం జరిగింది, అందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఓన్లీ ఇది మెదక్ డిస్టిక్, అంటే డిస్టిక్ పోస్ట్లే కాదండి, మనకి ఇక్కడ జోనల్ అంటే మెదక్, కరీంనగర్, అలాగే సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల, ఈ 5 డిస్టిక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇందులో ఒక 1 or 2 డిపార్ట్మెంట్స్ మాత్రమే మెదక్ సంబంధించిన వేకెన్సీ ఉన్నాయి, మిగతా అన్ని జోనల్ పోస్టులు అన్నమాట. ఓకేనా, నేను ముందే చెప్తున్నాను ఈ విషయం. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆడియో విజువల్ టెక్నీషియన్ అండి. సో ఇది ఒక వేకెన్సీ ఉంది, 22,000 శాలరీ అనమాట. నేను ఇక్కడ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయట్లేదండి అన్నిటికీ, ఒకసారి మీరు చూసుకోండి. బార్బర్, సో మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ అనమాట. వీరికి మనకు 19,500 శాలరీ అయితే ఉందండి. బ్లడ్ టెక్నీషియన్ 3 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఇవి మనం చూసినట్టయితే శాలరీ అయితే మనకి 22,000 ఉందండి. సో కార్పెంటర్ అనమాట, మస్ట్ హ్యావ్ 10th క్లాస్ వేకెన్సీ అనమాట, 19,500 ఉందండి. కెటలాగర్, సో ఇది మనకి లైబ్రరీయన్ వేకెన్సీ అనమాట. సో MLIC కంప్లీట్ చేసి ఉండాలండి, వీరికి 90,500 ఉందన్నమాట. ఇవన్నీ కాంట్రాక్ట్ బేస్ పోస్టులు అనమాట. కాంట్రాక్ట్ బేస్ వీళ్ళు రిక్రూట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ వీరు ముందే మెన్షన్ చేశారు, రెగ్యులర్ రిక్రూట్మెంట్ అయ్యే వరకు ఈ కాంట్రాక్ట్ బేస్ అయితే కంటిన్యూ అవ్వడం జరుగుతుందన్నమాట. సో మీకు ఇంకో బెనిఫిట్ కూడా ఉందండి, ఈ పోస్ట్లీ రెగ్యులర్ వేకెన్సీ పడ్డప్పుడు మనకు కామన్గా మెడికల్ హాస్పిటల్లో వెయిటేజ్ ఇస్తారు కదండి, ఆ వెయిటేజ్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే చైల్డ్ సైకాలజిస్ట్ అనమాట, PhD డిపార్ట్మెంట్లో సైకాలజీ కంప్లీట్ చేసి ఉండాలండి, 22,750 అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే సిటీ టెక్నీషియన్ అండి, ఇందులో 4 వేకెన్సీస్ ఉన్నాయండి. మనకు BSc రేడియోగ్రఫీ కంప్లీట్ చేసి ఉండాలి. సో 22,750 అనమాట. చాలా పోస్టులకి వారి యొక్క సబ్జెక్ట్ కంప్లీట్ చేసి ఉండాలి, మిగతా వాటికి 10th క్లాస్ అయితే ఇలా ఉందండి క్వాలిఫికేషన్. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. మళ్ళీ కూడా నేను కొన్ని వాటికి క్వాలిఫికేషన్ మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ డాటా ఎంట్రీ ఆపరేటర్ అండి. సో ఇక్కడ మనకు 37 వేకెన్సీస్ ఉన్నాయండి. డాటా ఎంట్రీ ఆపరేటర్ 37 ఉన్నాయి. డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, PGDCA వేసి ఉండాలి, హైయర్ టైపింగ్ అయినా కలిగి ఉండాలి, 19,500 అండి. డెంటల్ టెక్నీషియన్ అండి ఒకటి ఉంది, సో 22,750. ప్యాకర్ అట, దోబీ ప్యాకర్ అనేది 6 వేకెన్సీస్ ఉన్నాయండి, 15,600 అనమాట. సో మనకు బార్బర్కి ఇవి కంప్లీట్ లో లెవెల్ వాటికైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారండి, మిగతా వాటికి డిగ్రీ, డిప్లొమా సంబంధిత సబ్జెక్ట్ వేకెన్సీలో క్వాలిఫికేషన్ అనమాట. ఎలక్ట్రీషియన్ అనమాట. సో ఇందులో మనకు 6 వేకెన్సీస్ ఉన్నాయండి, 19,500, 10th క్లాస్. ECG టెక్నీషియన్ అనమాట. సో వీరికి BSc ECG ఆర్ DECG వేకెన్సీ ఉండాలండి, 22,750. గ్యాస్ ఆపరేటర్, సో 4 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇది మనకు 10th క్లాస్ ట్రైనీ సర్టిఫికేట్ మ్యానిఫోల్డ్ కలిగి ఉండాలి, 15,000 శాలరీ అనమాట. ల్యాబ్ అటెండర్ 19 వేకెన్సీస్ ఉన్నాయండి, మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్. సో వీరికి ఏదన్నా
ఇంటర్మీడియట్ మెడికల్ ల్యాబ్లో అయితే వొకేషనల్ ల్యాబ్లో అయితే సర్టిఫికెట్ చేసి ఉండాలి, ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి. వీరికి మనం చూసినట్టయితే 15,600 శాలరీ ఉందండి. మ్యూజియం అసిస్టెంట్ కమ్ ఆర్టిస్ట్ అనమాట. వీరికి మనకు 19,500 శాలరీ ఉందండి. ఆఫీస్ సబార్డినేట్ 24 వేకెన్సీస్ ఉన్నాయండి ఆఫీస్ సబార్డినేట్కి. సో 15,600 అనమాట. ప్లంబర్ 2 వేకెన్సీస్ ఉన్నాయండి, 19,500 అనమాట. సో ఇలా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయండి. మనం చూసినట్టయితే సోషల్ వర్కర్ సో 22,750 ఒక వేకెన్సీ ఉంది. రేడియోగ్రఫీ టెక్నీషియన్ మనకు 7 వేకెన్సీస్ ఉన్నాయండి, 22,750 అనమాట. సో ఇవన్నీ మనం చూసినట్టయితే ఆప్టికేషన్ ఇందులో మనకు ఒకటి ఉందండి, 19,500. శాలరీస్ అయితే మనకు 19,000 నుండి 22 వరకు అయితే ఉన్నాయండి. బేస్ చేసి అయితే కంప్లీట్ చూసినట్టయితే టెక్నీషియన్లో 10 వేకెన్సీస్ ఉన్నాయండి. మనకు టైలర్లో ఒకటి ఉందండి. సో అలాగే అసిస్టెంట్ 2 ఉన్నాయన్నమాట. కంప్లీట్గా 28 డిపార్ట్మెంట్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నవారు తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు రెగ్యులర్ జాబ్ వచ్చే వరకు ఇందులో కంటిన్యూ వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. సో రెగ్యులర్లో కూడా మనకు వెయిటేజీ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే వీరు మనకు మెన్షన్ చేశారండి, అందరు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది, రిమైనింగ్ ఓబీసీ వాళ్ళకు 3 years ఉంటుందన్నమాట. డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉన్నట్టయితే 10 years ఉంటుంది అనమాట. ఇవన్నీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే ఫిల్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే సెలెక్షన్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. సో ఇక్కడ మీరు ఈ క్రైటీరియా అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉందండి. సో ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ఏజ్ని బేస్ చేసి అయితే ఇందులో మనకు వెయిటేజ్ మార్క్స్ వెయిటేజ్ అయితే ఉన్నాయన్నమాట. సో ఏజ్ బేస్ చేసి ఈ ఏజ్ లోపు డిగ్రీ సంబంధిత వాళ్ళ సబ్జెక్ట్ డిప్లొమా కలిగి ఉన్న వరకు అట్లా డిఫరెంట్గా అయితే మనకు ఇక్కడ ఉన్నదన్నమాట క్రైటీరియాలో సెలెక్షన్ వైజ్గా. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఒకటి, ఇఫ్ క్యాండిడేట్ కంప్లీట్ 20 years ఆన్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ హీ విల్ బీ అవార్డెడ్ 1.0 మార్క్స్ అనమాట, మార్క్స్ యాడ్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ 2 సెకండ్ వన్ చూసుకుంటే, ఇఫ్ క్యాండిడేట్ కంప్లీట్ 30 years యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ హీ విల్ బీ అవార్డెడ్ 6.0 మార్క్స్ అనమాట. సో ఇలా డిఫరెంట్ అయితే మనకు క్రైటీరియా సెలెక్షన్ అనేది మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో నోటిఫికేషన్కు ఇప్పటికి వీరికి 20 years ఉంటే సో వీళ్ళు 1 mark కలిగి ఉన్న యాడ్ చేస్తారంట. 30 years ఉండంటే ఏజ్డ్ బేస్ చేసి అయితే వీరికి మనకు క్రైటీరియాలో మార్క్స్ అయితే పెట్టడం జరిగిందనమాట. మనం మెయిన్గా అప్లికేషన్ చూసినట్టయితే ఇక్కడ వెబ్సైట్లో మనకు అప్లికేషన్ లింక్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ లింక్ త్రూ మనమైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫామ్కి మీ యొక్క సర్టిఫికెట్స్ జిరాక్స్ అయితే సెల్ఫ్ అటెస్టెడ్ చేసి అయితే మనమైతే మెదక్ మెడికల్ కాలేజ్లో అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఆగస్టు 20 లోపు అయితే మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఓకేనా. ఓన్లీ నేను చెప్పాను కదండి, జోనల్ పోస్టులు కొన్ని ఉన్నాయి, డిస్టిక్ పోస్టులు ఉన్నాయి. జోనల్ వాళ్ళు చూసుకొని మీ జోనల్ ఏది డిస్టిక్ పోస్టు ఏది జోనల్ పోస్టు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. కామారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, మెదక్ ఈ డిస్టిక్స్ అన్ని వాళ్ళు 5 districts వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు, 5 జిల్లాల వారైతే. సో ఇక్కడ మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఎప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవడం జరుగుతుందో కూడా. అనేషియా టెక్నీషియన్ జోనల్ పోస్ట్ అనమాట. సో అంటే ఈ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో బార్బర్క్ డిస్టిక్ ఓన్లీ మెదక్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆడియో విజిబుల్ టెక్నీషియన్ పోస్టుకు జోనల్ పోస్టు ఈ ఇక్కడ చూపెడుతున్నటువంటి 5 districts వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి చూసినట్టయితే ఎస్ఎస్సిఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ మార్క్స్ మేము కలిగి ఉండాలండి. ఇంటర్మీడియట్ 10+2 మార్క్స్ మేము ఉండాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. మార్క్స్ మేము ఆఫ్ ద ఇయర్ క్వాలిఫై ఎగ్జామినేషన్ కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ ద రెస్పెక్టివ్ కౌన్సిల్ బోర్డు ఇదైతే కంపల్సరీగా ఉండాలండి. మేబీ చేసిన వాళ్ళకు ఇందులో ఫార్మర్ చేసిన వాళ్ళకు బీఎస్సీ చేసిన వాళ్ళకి అందరికీ ఐడియానే ఉంటుంది. ఇక్కడ చూపెడుతున్నటువంటి అప్లికేషన్ నుండి అయితే మీరు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అయితే సబ్మిట్ చేయండి. అప్లికేషన్ ఫిల్ షెల్ బి సబ్మిటెడ్ పర్సన్ అప్ టు మనకు 5 PM
ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్. మరొక నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం.